ఈరోజు మూవీ వచ్చేసి బ్లెండెడ్. సేమ్ యాడమ్ శాండ్లర్ అనదర్ మూవీ అనమాట. సేమ్ రోమ్కామ్ మూవీస్. యాడమ్ శాండ్లర్ అన్ని మూవీస్ సేమ్ స్టైల్లో ఉంటాయి. రోమ్కామ్స్ అంటే డిఫరెంట్ కైండ్ స్టార్స్లో ఉంటాయి. బట్ ఇది ఏంటంటే ఆల్రెడీ జస్ట్ గో విత్ చూసినాం కాబట్టి సేమ్ కైండ్ ఆఫ్ మూవీ. మేబీ ఆ సక్సెస్ వల్ల మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ ఫిలిం మేకింగ్ అవుతుంది. సో ఇది సేమ్ స్టైల్. ఒక విడో వైఫ్ అంటే ఆ హీరోయిన్, డైవర్స్డ్ హీరోయిన్, ఇతడు విడోడ్ హస్బెండ్ అన్నమాట. సో వీళ్ళిద్దరూ కలిపి ఒక టూర్కి వెళ్తారు, ఆఫ్రికా టూర్. సో అక్కడ ఎలా ఫ్యామిలీస్ మిక్స్ అయ్యాయి, వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు అనేది మూవీ. మోస్ట్లీ ఈ మూవీ కమర్షియల్. ఇక్కడ మనకి ఎట్లా కమర్షియల్ మూవీస్, యాడమ్ శాండ్లర్కి ఇట్లాంటి మూవీస్ కమర్షియల్ మూవీస్. నెక్స్ట్ బడ్జెట్ కూడా స్టాండర్డ్లో ఉంటుంది, వాళ్ళ రిటర్న్స్ కూడా అదే లెవెల్ ఉంటుంది. అంటే డమ్ కామెడీ, రీజనబుల్ కామెడీ ఉండదు. రెగ్యులర్ ఒక ప్యాటర్న్ లాంటి కామెడీ, రైటింగ్ ఇలాంటి నెగిటివిటీ లేకుంటే అవుట్డేటెడ్ థాట్స్ కాకుండా కొంచెం క్రింజ్ అనిపించే కామెడీ ఇందులో ఎక్కువ ఉంటుంది. ప్లస్ జనరల్ కామెడీగా నార్మల్ కామెడీ, కానీ స్పెసిఫిక్గా డైలాగ్స్ కానీ వాటిని క్రింజ్లా తీసుకున్న వాళ్ళకి మేబీ అది కామెడీగా అనిపించదు. రెగ్యులర్ ఆడియన్స్ అన్ని రకాల మూవీస్ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి ఇది స్పెషల్గా ఉంటుంది. కామెడీ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. ఫిక్స్డ్ రోల్స్తో లేని వాళ్ళు, ఫిక్స్డ్ రోల్స్ ఉన్న వాళ్ళు బ్రేక్ చేయలేరా కామెడీ, అది ప్రాబ్లమాటిక్ కామెడీ అనిపిస్తుంది. యాడమ్ శాండ్లర్ అన్ని మూవీస్ పర్మనెంట్ ఉంటాయి. కానీ అన్ని మూవీస్లో కూడా ఏదో ఒక ట్రిగ్గర్ పాయింట్స్ ఇస్తూనే ఉంటాడు. జనరల్ ఆడియన్స్ కాకుండా ఎవరైతే ఫిక్స్డ్ రూల్స్ ఉన్న వాళ్ళకి, మిగతా వాళ్ళకి అన్ని తన మూవీస్ అన్నీ చాలా ఎంటర్టైన్గా, కామెడీగా, ఫన్నీగా ఉంటాయి. ట్రై చేయాల్సిన మూవీ. బ్లెండెడ్ విజువల్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆఫ్రికన్ విజువల్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి, హోటల్ విజువల్స్ కానీ. అండ్ తన కైండ్ ఆఫ్ కామెడీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇందులో కిడ్స్ కామెడీ వండర్ఫుల్గా ఉంటుంది. డెఫినెట్లీ వాచబుల్ మూవీస్. యాడమ్ శాండ్లర్ అన్ని మూవీస్ వాచబుల్, లవబుల్ మూవీస్. మీరు ఒక ఫిక్స్ ఐడియాలజీస్ లేకపోతే, ఆల్రెడీ మీరు ఫిక్స్డ్ రూల్స్తో ఉన్నప్పుడు తన మూవీస్ కొంచెం ప్రాబ్లమాటిక్ అనిపించవచ్చు. సో అది ఎక్కువ బ్రెయిన్ యూజ్ చేసి చూసే మూవీస్ కావుతున్నాయి. చాలా ఈజీ గో ప్రాసెస్లో ఉంటాయి. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఎక్స్ట్రాడినరీ ఫన్ ప్లస్ క్రియేటివ్గా ఉంటుంది, ప్లస్ విజువల్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది.